వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మనం ఒక మంచి స్నాక్ రెసిపీని చేసుకుందామండి. అలసంద మసాలా వడలు చేసి చూపిస్తాను. మీరు ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. మంచి క్రిస్పీగా, టేస్టీగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ఒకసారి వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి. మరి రండి తయారీ విధానాన్ని చూద్దాం. ఈ అలసంద వడల కోసం నేనిక్కడ 1 ½ కప్పు అలసందలను తీసుకుంటున్నాను. వీటిల్నే బొబ్బర్లు అని గూడా అంటారనమాట. ఇలా తీసుకున్న అలసందల్లో నీళ్లు పోసి అంటే అలసందలు మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత 8 గంటల పాటు నానబెట్టాలండి. అలసందలు బాగా నానాలి. 7 లేదా 8 గంటల పాటు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 8 గంటలు నానబెట్టానండి. బాగా నానున్నాయి చూడండి అలసందలు. ఈ విధంగా నానాలనమాట. ఇలా నానిన తర్వాత ఈ నీళ్లు పారబోసేసి మళ్ళీ ఒక 2 సార్లు ఈ అలసందల్ని నీట్‌గా కడుక్కోండి. కడిగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 1 ఇంచు చెక్కని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోండి. 1 ½ ఇంచ్ దాకా అల్లాన్ని తీసుకొని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 6 లేదా 7 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి గూడా ఒక 5 తీసుకొని నేను ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. నేను ఒక 5 పచ్చిమిర్చి వేశాను. ఇప్పుడు వీటిలన్నింటిని కలిపి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా కొద్దిగా కోర్స్‌గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్‌ని ఏదైనా బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ అలసందల్ని కొద్ది కొద్దిగా వేసుకొని, మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు నీళ్లు పోయొద్దండి. నీళ్లు పోయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లైట్ బరకగా ఉండాలండి. ఈ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తాన్ని ఏదైనా బౌల్‌లోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన అలసందలన్నింటిని గ్రైండ్ చేసుకొని ఇలా బౌల్‌లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అలసంద పిండిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇదే పిండిలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని చేతితోటి ఇలా నలిపి వేసుకోండి. కొంతమంది ఉల్లిపాయల్ని మిక్సీ జార్‌లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి వేసుకుంటారు. మీకు ఇష్టముంటే అలా అయినా వేసుకోవచ్చు. దీంట్లోనే పుదీనాను కొద్దిగా తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును గూడా మీకు వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే కొత్తిమీరను గూడా ఒక చిన్న కట్ట తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్‌గా మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనిక్కడ 1 ½ టీ స్పూన్ వేశాను. సరిపోకపోతే లాస్ట్‌లో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా సాల్ట్ గూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు అస్సలు నీళ్లు పోయొద్దండి. ఈ విధంగా కలుపుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. నీళ్లు పోస్తే మళ్ళీ పిండి కాస్త లూజ్ అయిపోయిందంటే వడలు సరిగ్గా రావన్నమాట. అందుకని నీళ్లు అస్సలు పోయకూడదు. నేనిక్కడ చెక్క, లవంగా వేశాను గదా! కొంతమంది చెక్క, లవంగా వేస్తే ఇష్టపడరు. అలాంటి వారు అవి 2 స్కిప్ చేసి మిగతావన్నీ వేసుకోవచ్చు. పుదీనా వేయడం వల్ల గూడా మసాలా వడ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత నేనిక్కడ చూపించినట్లు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చేత్తోటి ఇలా ఒత్తుకొని ఆయిల్‌లో వేసుకొని వేయించుకోవచ్చండి. మనం మసాలా వడలు ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా వేయించుకోవచ్చనమాట. లేదు అంటే గారెల్లాగైనా చేసుకోవచ్చండి. మనం అలసంద గారెలు చేసుకుంటాం గదా! ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా పల్చగా ఒత్తుకొని మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టుకొని ఆయిల్‌లో వేసి వేయించుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చనమాట. నేనైతే వడల్లాగా చేసుకుంటున్నానండి. మసాలా వడలాగా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని బాండిల్లో పోసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్‌ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఈ వడల్ని ఈ విధంగా వేసుకొని నిదానంగా తిప్పుకుంటూ వేయించుకోండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టి వేయించుకోండి. ఎందుకంటే లోపల వైపు కూడా మనకు వడ బాగా ఉడకాలి కాబట్టి కొద్దిగా మంట తక్కువలో పెట్టుకొని వేయించుకుంటే బాగా చక్కగా మంచి కలరొచ్చి బాగా వేగుతాయన్నమాట. ఇప్పుడు చూడండి ఈ కలరొచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా వేగినట్లు అనిపిస్తున్నాయి గదా! ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటిని తీసి ఏదైనా ప్లేట్‌లో వేసుకొని సేమ్ ఇదే విధంగా మిగతా వడలన్నీ వేయించుకోవాలి. నేను అన్నీ వేయించి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో చూడండి. టేస్ట్ చాలా బావుంటాయి. ఆ మసాలా ఫ్లేవర్ తగులుతూ మనం పుదీనా గూడా వేసాం గదా! చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పినట్లు అలసందలతో వడలు చేసి చూడండి. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.